రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా పనులు చేస్తున్నారని విజయ్ దేవరకొండ రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కామెంట్ చేశారు. పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్తతల సందర్భంగా విజయ్ ఆ కామెంట్స్ చేశారు. దాంతో గిరిజన సంఘాలు ఆందోళన పట్టబట్టాయి. విజయ్పై పలు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్తో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇంతకీ ఆనాడు విజయ్ దేవరకొండ ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. కశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కశ్మీర్ ఇండియాదే, కశ్మీరీస్ మనోలే. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు కశ్మీర్లో షూట్ చేసిన. నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. మనము we should stand united as people, love each other. India, we will, as people, we need to always move forward, stay united. Education is super key. మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి, మన పేరెంట్స్ హ్యాపీ ఉండి, మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం. అందరూ హ్యాపీగా ఉండండి. ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్. May 1st Suryana is coming to theaters with Retro. I am watching it. I hope all of you watch and enjoy it. మనం చూసాం హీరో విజయ్ దేవరకొండ రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడారో మనం చూసాం. అప్పుడు ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు చాలా తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సమయంలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకుంటున్నట్టు, బుద్ధి లేకుండా కొట్టుకుంటున్నట్టు మాట్లాడడం గిరిజన సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. సో వాళ్ళ ఆందోళనతో ఫైనల్గా విజయ్ దేవరకొండ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ సాగర్, హీరో విజయ్ దేవరకొండ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ కేసులో? ఎస్ రాజేష్, గిరిజనుల మనోభావాలు దెబ్బతీసే విధంగా విజయ్ దేవరకొండ హీరో వ్యాఖ్యలు చేసిన దానిపైన గిరిజన సంఘాల జేఏసీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్ దేవరకొండ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే గతంలో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జరిగినటువంటి ఒక కార్యక్రమంలో హీరో సూర్య నటించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఆ సందర్భంగా కాశ్మీరీలను ఉద్దేశిస్తూ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఉద్దేశిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో గిరిజనుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. 500 సంవత్సరాల క్రితం వారు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా కూడా కొట్లాడుకున్నారు వాళ్ళు అనే వాక్యాల ద్వారా తమ గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న అంశాలు వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. పాకిస్తాన్ ఉగ్రవాదులతో తమను పోల్చారు, తమను అవమానించారు. గిరిజనుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేశారంటూ వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. మనం చూసాం గతంలో ఏప్రిల్లో జరిగినటువంటి ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారిన పరిస్థితి. అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఆ వీడియోని షేర్ చేసిన పరిస్థితి. సో దీనిపైన గిరిజన సంఘాల జేసీ అశోక్ రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని ఆధారాలు కూడా, దానికి ఆ వాక్యాలకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను కూడా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన తరంగా ఆయన ఆధారాలను కూడా సమర్పించిన నేపథ్యంలో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తమ మనోభావాలు దెబ్బతున్నాయి, తమకు క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా విజయ్ దేవరకొండ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా విజయ్ దేవరకొండ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కొంత యూత్లో కొంత క్రేజ్ ఉన్నటువంటి విజయ్ దేవరకొండ అనేక వ్యాఖ్యలు చేస్తూ కూడా కొంత సోషల్ మీడియాలో హడవిడి చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కొంత గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తన పైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కూడా గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాయదుర్గం పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో తదుపరి చర్యలు కూడా సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. నోటీసులు ఇచ్చి హీరో విజయ్ దేవరకొండను విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. రాజేష్,
రైట్, థ్యాంక్ యూ సాగర్. హీరో విజయ్ దేవరకొండ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో. రెట్రో హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాడు పాకిస్తాన్ ఇండియాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ కొన్ని మాటలు మాట్లాడారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకుంటున్నట్టు బుద్ధి లేకుండా కొట్టుకుంటున్నారని మాట్లాడిన మాటల నేపథ్యంలో గిరిజన సంఘాల ఆందోళనతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది హీరో విజయ్ దేవరకొండ పైన.